భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి బయలుదేరారు. రాష్ట్రపతి నివాసం నుంచి కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి నేరుగా రాష్ట్రపతి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్భవన్కి చేరుకుని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాజ్భవన్ నుంచి నేరుగా కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణానికి చేరుకుంటారు. సుమారుగా 7 గంటల 10 నిమిషాల సమయానికి ఆవిడ కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ కోటి దీపోత్సవ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే జ్యోతి ప్రజ్వలన చేస్తారు, కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఆవిడ ప్రసంగించబోతూ ఉన్నారు. గత సంవత్సరం ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి విచ్చేసి భారీ జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి ద్రౌపది ముర్ము రాబోతున్నారు. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము షెడ్యూల్ చూసినట్లయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. అంటే దాదాపు సాయంత్రం 6 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ చేరుకుంటారు. రాజ్భవన్లో కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి బయలుదేరుతారు. ఆమె 6 గంటల తర్వాత రాజ్భవన్ నుంచి నేరుగా కోటి దీపోత్సవం ప్రాంగణానికి చేరుకుంటారు. కోటి దీపోత్సవ ప్రాంగణంలో సుమారు గంట సేపు కూడా రాష్ట్రపతి అక్కడే కోటి దీపోత్సవ ప్రాంగణంలో గడపనున్నారు. అయితే ఆ రాష్ట్రపతి చేతుల మీదుగా దీపం వెలిగించాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఈసారి దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఇప్పటికే కోటి దీపోత్సవానికి సంబంధించి దాదాపు 12 సంవత్సరాలుగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు హాజరు కావడం కావచ్చు, దేశంలోని పూర్వ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాజరు కావడం కావచ్చు. అయితే ఈసారి దేశ రాష్ట్రపతి కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి రావడం భక్తులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ నవంబర్ కార్తీక మాసంలో చేస్తున్న ఈ కోటి దీపోత్సవానికి సంబంధించి చాలా విశిష్టత ప్రత్యేకత అయితే ఉంటుంది. దాదాపుగా 15 రోజుల పాటు జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులు వస్తుంటారు. అదేవిధంగా వారితో పాటుగా స్వామీజీలు వస్తుంటారు. వివిధ దేవస్థానాలకు సంబంధించిన కళ్యాణాలు కూడా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి కూడా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి మరి కాసేపట్లోనే వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముందుగా షెడ్యూల్ ప్రిపేర్ చేసిన నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. 6 గంటలకు చేరుకున్న తర్వాత రాజ్భవన్లో కొద్దిసేపు సేద తీరిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా 7 గంటల 20 నిమిషాల సమయంలో నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే బయలుదేరుతుంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా గవర్నర్ కూడా వస్తారని చెప్పేసి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత భారత రాష్ట్రపతి ముర్ము ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి రాజ్భవన్కి వస్తారు. రాజ్భవన్లో కాసేపు రెస్ట్లో ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణం చేరుకుంటారు. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దాదాపుగా గంట సేపు కూడా ఆ కార్యక్రమాలను వీక్షించనున్నారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా దీపం వెలిగించే అవకాశాలు ఉన్నాయి. దీపం వెలిగిస్తారు కూడా. ఆ గంట సేపు కూడా రాష్ట్రపతి కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఉన్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రతిరోజు నిత్యం జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో పూజా కైంకర్యాలతో పాటుగా ఇతర కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తారు. దాదాపుగా 8 గంటల 30 నిమిషాల సమయం వరకు కూడా భారత రాష్ట్రపతి కోటి దీపోత్సవ ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ రాజ్భవన్ చేరుకుంటారు. రాజ్భవన్లోనే
ఉన్నాయి. ఈ రోజు రాత్రి ఇక్కడే విడిది చేస్తారు. ఇక్కడ విడిది చేసిన తర్వాత రేపు ఉదయం శిల్పకళా వేదికలో లోక్ మంథన్ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఉదయం 10:20 శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో కూడా భారత రాష్ట్రపతి పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:05 సమయంలో మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి సమాచారం అవుతుంది. ఏదేమైనా కానీ ఈసారి జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి భారత రాష్ట్రపతి ముర్ము రావడం కావచ్చు, అయితే ముర్ముతో పాటుగా ఈరోజు జరుగుతున్న కళ్యాణ మహోత్సవాలు కావచ్చు, అక్కడ జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి కోటి దీపోత్సవ కార్యక్రమానికి దాదాపుగా వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు భారత రాష్ట్రపతి వస్తుంది కాబట్టి ఇప్పటికే గ్రౌండ్ కు చాలా మంది చేరుకున్నారు. ఆమె మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత రాజ్భవన్ నుంచి నేరుగా కోటి దీపోత్సవానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.